ఏదైతే జరగకూడదని చెప్పి ప్రపంచం కోరుకుంటోందో అదే జరిగేట్టు కనిపిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ సంకేతాలు చూస్తూ ఉంటే మాత్రం అటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటారా? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్ నేవీ షిప్ ఐఆర్ఐఎస్ దేనా పై సబ్మెరైన్తో దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇదంటూ నేను కాదు, ఏకంగా శ్రీలంక పార్లమెంట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది, ఈ అంశాన్ని ప్రతిపాదించిందంటే అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక తీరంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. మరో 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీలంక మిలిటరీ రంగంలోకి దిగింది. శ్రీలంక నేవీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖలో జరిగిన మిలన్ 2026 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఈ నౌక అక్కడికి చేరుకోవడం జరిగింది. తిరిగి వెళుతూ ఉండగా శ్రీలంకలోని గాలే సమీపంలో ఇరాన్ నౌకపై దాడి జరిగింది. అయితే ఎలా తెలిసింది శ్రీలంకకు? ఆపదలో ఉన్నట్టుగా. మరి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున దాదాపు 5:08 ప్రాంతంలో ఐఆర్ఎస్ దేనా నుంచి డిస్ట్రెస్ సిగ్నల్స్, అంటే వాళ్ళ ఆపదలో ఉన్నట్టుగా సంకేతాలు అందాయి. ఎక్కడది? గాలే తీరానికి 40 నాటికల్ మైల్స్, అంటే దాదాపుగా 100 నుంచి 120, 130 కిలోమీటర్ల దూరం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అది ఎంకేడి వ్యోమ్కి సంబంధించి. బట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళంటుంది ఏంటి, శ్రీలంక ప్రభుత్వం అంటోంది 30 నుంచి 35 మందిని కాపాడామంటూ కూడా చెప్పుకొచ్చింది శ్రీలంక ప్రభుత్వం. కానీ అక్కడ ఏకంగా 180 మంది సిబ్బంది ఆ నౌకలో ఉన్నారు. మిగిలిన వారి కోసం శ్రీలంక నౌకాదళం, అంటే నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ని కొనసాగించడం జరుగుతోంది. ఏదైతే ప్రపంచం వద్దనుకుంటోందో, అంటే ఏదైతే ప్రపంచం కాకూడదని కోరుకుంటోందో ఈరోజు అదే జరిగేట్లా కనిపిస్తోంది. యుద్ధం ఏకంగా శ్రీలంక వరకు వచ్చేసింది. శ్రీలంక తీరానికి వచ్చేసింది అంటే ఇంకెంత దూరం? అది మనకి చాలా దగ్గరనే చెప్పుకోవాలి. అదిగో శ్రీలంకలోని గాలి, ఆ లొకేషన్ మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం అక్కడే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ గాలి దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. గాలిలోని కరపిటియా హాస్పిటల్కి వాళ్ళకి తరలించడం జరిగింది 30 నుంచి 35 మంది సిబ్బందిని. దాంతోపాటు నౌకలో మొత్తం 180 మంది ఉంటే 180 మందిలో కేవలం వాళ్లకు అందింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇది మనం అంటున్న మాట కదా, ఏకంగా శ్రీలంక ప్రభుత్వం చెప్తోంది ఇరానియన్ వార్షిప్ ఆఫ్ శ్రీలంక అటాక్డ్ బై ఫారిన్ సబ్మెరైన్ సోర్సెస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. అంటే ఇరాన్ వార్షిప్ ఇది, అంటే పూర్తిగా వార్షిప్ అంటే కనుక ఎస్ రిలేట్గా, బట్ చాలా చాలా మైన్యూట్గా మాట్లాడుకుంటారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, శ్రీలంకలో ఒక లొకేషన్ కనిపిస్తోంది. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడ తరలించడం జరిగింది. ఆ లొకేషన్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ సమీపంలోని ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ సంకేతాలని వెంటనే దగ్గరలో ఉన్న ఆ ప్రభుత్వాలకు, లేకపోతే అక్కడ ఉన్న ఆ దేశాలకు సంబంధించిన నేవీకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెంటనే అక్కడ ఆయా దేశాలు యాక్టివ్ అవుతాయి, వెంటనే రంగంలోకి దిగుతాయి, కాపాడే ప్రయత్నం చేస్తాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే మాత్రం చేతులెత్తేస్తాయి. బట్ ఆ విషయం పక్కన పెడితే శ్రీలంక మాత్రం వెంటనే అక్కడ అలర్ట్ అయింది. ఎప్పుడైతే డిస్ట్రెస్ సిగ్నల్స్ వచ్చాయో ఆ డిస్ట్రెస్ సిగ్నల్స్ని పట్టుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. వెంటనే 30 నుంచి 35 మందిని కాపాడగలిగింది. కానీ ఇంకా సుమారుగా 150, అంటే 145 నుంచి 150 మందిని కాపాడాల్సి ఉంది. వాళ్ళు గల్లంతయ్యారు. ప్రస్తుతం వాళ్ళ కోసం 2 శ్రీలంకకు సంబంధించిన నేవీకి సంబంధించిన వెజల్స్ రంగంలోకి దిగాయి. అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా రంగంలోకి దిగింది. సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన, అంటే ఇరాన్ నేవీకి చెందిన ఐఆర్ఐఎస్ దేనా ఈ యుద్ధ నౌక ఇండియాలో జరిగిన ఒక ప్రోగ్రాంలో, మరి ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 ఈ కార్యక్రమానికి పాల్గొంది. ఆ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంది. దాంతోపాటు ఆ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుంది బహుశా. ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు కూడా విశాఖపట్నంలో జరిగిన మిలన్ 2026లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. ఆ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధ నౌక కూడా అలాగే వచ్చి అక్కడికి చేరింది. అయితే తిరిగి ప్రయాణం అవుతుండగా, అంటే విన్యాసాలు ముగించుకుని విశాఖపట్నం నుంచి ఇరాన్కు తిరిగి వెళ్తున్న క్రమంలో హిందూ మహాసముద్రంలో ప్రధాన మార్గం మీద మాట్లాడుకునే సీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ద్వారా ప్రయాణిస్తూ శ్రీలంకలోని గాలే తీరానికి సమీపానికి చేరుకుంది.
దాదాపుగా మార్చి 4, 2026 అంటే ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చింది, డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చాయి అని చెప్పి శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. వెంటనే గాలే తీరానికి దక్షిణంగా నాటికల్ మైల్స్లో మాట్లాడుకుంటే 40 శ్రీలంక జలాల్లో, అంటే శ్రీలంక ప్రాదేశిక జలాలు అంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి సంబంధించిన ఆ వాటర్స్లో కొంచెం బయట ఈ ఘటన జరిగింది. అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం ఇదొక సబ్మెరైన్, అంటే జలాంతర్గామి చేసిన దాడి అని చెప్పి భావించడం జరుగుతోంది. నౌక వేగంగా నీటితో నిండిపోయి మునిగిపోయిందట. అయితే దీనిని ఏ దేశం చేస్తుందనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉంటే ప్రస్తుతానికి 30 మందిని రక్షించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ సంఖ్య 80 వరకు చేరిందనేది వినిపిస్తున్నమాట. దాదాపు 100కు పైగా గల్లంతయ్యారు. వీరిలో చాలామంది మరణించి ఉండొచ్చని చెప్పి ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న గాలిలోని కరపిటియా హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ వీళ్ళ ముగ్గురి మధ్య చాలా దారుణంగా బీభత్సమైన పోరు జరుగుతోంది. అండ్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఏదైతే జరగకూడదని కోరుకున్నామో ఏముంది, ఎక్కడో మధ్యప్రాచ్యం, ఇంకా మాట్లాడుకుంటే వెస్ట్ ఏషియా, అటువంటి పరిస్థితి చాలా దగ్గరలో జరిగిందనేది వినిపిస్తున్నమాట. ఇప్పటి వరకు కూడా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఏ దేశం కొట్టేసింది, ఏ దేశం సబ్మెరైన్ కొట్టింది? పోనీ ఇది యుద్ధ నౌక అంటే అఫ్కోర్స్ యుద్ధ నౌకే, బట్ పూర్తిగా యుద్ధ నౌక అని చెప్పి చెప్పుకోలేం. అలా అని చెప్పి పూర్తిగా కుట్టి పారేసే సత్తా ఉందంటే కనుక అదొక వెషల్లా పనిచేస్తుంది, దాంతోపాటు ఒక యుద్ధ నౌకలా రెండిట్లా పనిచేస్తుంది. ఎవరో దీని ఫేక్ న్యూస్ అనే ప్రయత్నం చేస్తున్నారు. అదే సోర్సెస్ చూపిస్తున్నాము, అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ చెప్పింది చూపిస్తున్నాము. దాంతోపాటు శ్రీలంక ప్రభుత్వం కోట్ చేస్తుంది అంటున్నాం కదా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ గూగుల్ ఇట్, ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కదా. అండ్ పెడదారి పెట్టించే ప్రయత్నం ఎందుకు? బికాస్ అక్కడ సోర్స్ని కోట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇది ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ ఆ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నౌకల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. హార్మోస్ జలసంధి దగ్గర ఎంత దాడి జరిగింది? దాన్ని కొట్టి పారేస్తామా? కాదు కదా. హార్మోస్ జలసంధి దగ్గర జరిగింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర జరిగింది, ఈరోజు శ్రీలంకకి దగ్గరలో జరిగింది. పోనీ ఇది నేనంటున్న మాట కాదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే జస్ట్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్. జస్ట్ ట్రై టు గూగుల్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అరబ్ దేశాల మీడియా కూడా దీన్ని కోట్ చేస్తోంది కదా. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటివరకు 32 మంది సైలర్స్ని మునిగిపోతున్న ఇరానియన్ వార్షిప్ నుంచి కాపాడింది అనేది. ఇందులో 100 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. ఇది కొలంబో సాక్షాత్ చెప్తున్న మాట. ఇది కొలంబో అంటే ఆ దేశ రాజధాని, శ్రీలంక రాజధాని. ఇప్పటివరకు 32 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు సైలర్స్. ఇరానియన్ ఫ్రిగేట్ IRIS డేనా ఇది బుధవారం మునిగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి డిస్ట్రెస్ కాల్ వచ్చింది. డిస్ట్రెస్ కాల్ అంటే ఎమర్జెన్సీ కాల్. అది అంటే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే సందర్భం. అంటే ఇదంటూ నేను కాదు కదా, ఆ దేశ ఫారెన్ మినిస్టర్, శ్రీలంక ఫారెన్ మినిస్టర్ విజిత హిరాత్ చెప్తున్న మాట. పార్లమెంట్కి చెప్పుకొచ్చిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం అది.